టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించింది. ఈ ప్రైజ్ మనీలో 5 కోట్ల చొప్పున 15 మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు పంచిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్ కు 2.5 కోట్లు, రిజర్వ్ ప్లేయర్లు, సెలక్షన్ కమిటీలోని సభ్యులకు కోటి చొప్పున అందజేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లకు 2.5 కోట్లు పంచిన బీసీసీఐ కండిషనింగ్ కోచ్, ఫిజియోలకు 2 కోట్ల చొప్పున అందజేసింది. మిగతా సపోర్ట్ స్టాఫ్ కు తక్కువ డబ్బులు దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్యాష్ ప్రైజ్ పంపిణీ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ తక్కువ అమౌంట్ వచ్చిన సపోర్ట్ స్టాఫ్ కోసం తన 5 కోట్ల బోనస్ ను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాడని ఓ సపోర్ట్ స్టాఫర్ మీడియాకు తెలియజేశారు. ప్రైజ్ మనీలో సపోర్ట్ స్టాఫ్ కు అంత తక్కువ డబ్బు రాకూడదు, కావాలంటే నా బోనస్ వదులుకుంటాను, వాటిని సమంగా వారికి పంచండి అని బీసీసీఐ అధికారులతో రోహిత్ వాదించాడని ఓ సపోర్ట్ స్టాఫర్ మీడియాతో అన్నాడు. రోహిత్ శర్మ చేసిన ఈ పనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రోహిత్ శర్మది గొప్ప మనసని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ప్రైజ్ మనీలో తన సహాయ సిబ్బందికి ఇచ్చిన మొత్తాన్నే తనకు ఇవ్వాలని బీసీసీఐని రాహుల్ ద్రవిడ్ కోరినట్టు తెలుస్తోంది. ఆటగాళ్లతో సమంగా ఇచ్చిన 5 కోట్లను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించాడని జాతీయ మీడియా పేర్కొంది.